ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండేవి మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు, నిన్న వీడియో పెట్టడము కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండే, ఎందుకంటే మేము బయటికి వెళ్ళాం కొంచెం పని మీద. ఇంకా టైం లేక ఇంకా వీడియోస్ అనేది చేయలేకపోయాం కాబట్టి ఇక వీడియో లెంత్ తక్కువైనా సరే ఒక వీడియో అయినా పోస్ట్ చేయాలి మనల కోసం అనేసి పోస్ట్ చేసినాము. ఇక మీ సపోర్ట్ అయితే చాలా బాగా చూపిస్తారు మా పైన. ఇక మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ అవ్వ ఈ బాధపాడుగాను రోజు ఇంత పెద్ద ఆకిలి ఉప్పాలంటే ఇక నాకు ఏం కోపం వస్తుంది, అట్లా వస్తుంది. దానికి ఏం బాధ నాకెందుకు, నేను ఇట్లా ఊరుకోకుండా అప్పుడు దాకా నిమ్మలంగా అనుకుంటా అయ్యిపోదా చెప్పు. ఏమైందే పొద్దుగాల లేచినావు? ఏదో నోట్ల గుల్లుకుంటున్నావు. ఎవరిని తిడుతున్నావే పొద్దుగాల? ఎవరినో ఒకరిని తిడుతున్నా గానీ ఏంది పొద్దుగాల లేచినామని అంటున్నావు? ఎప్పుడు లేవండి ఇయ్యాలనే లేచినాం అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. రోజు గిదే టైంకి లేస్తా, రోజు గిదే టైంకి గిదే నా పని. ఇక నువ్వు నీ అమ్మ ఇచ్చే వండుకోగానే అయిపోతుందా చెప్పు. అరే పొద్దుగాల గట్ల గరం ఎందుకు అవుతున్నావే? ఇంత పొద్దుగాల లేచి ఏం చేస్తున్నావు అని అంటున్నా. ఇక నువ్వు ఎన్నడూ లేవలేదు, బాగానే లేచినావు అమ్మా అని అన్నానా? ఇట్లా అన్న కష్టమే నీ తల్లి నీతోని. ఓ బాగుంది పో, ఏదో పని మీద పోతున్నావు కదా. పెద్ద పంగడ ఏం పంగడ ఉందో పో చేసుకొని రా పో. ఈ అవ్వ అవ్వ చలిపాడుగాను గజ వణుకుడు పెడుతుంది కదా. అదేంది ఈ పోరి పొద్దుగల చలికి లేచి ఆకిలి ఊపుతుంది. ఈ లత్త బర్రెలు అట్లనే పనిదా ఏంది? ఓ పొల్లా, గింత పొద్దుగల లేచి ఆకిలి ఊపుతున్నవేమే చలికి? ఏం పని పాట లేదా నీకు? నువ్వెందుకు బయటికి వెళ్ళా? నీ పానమే చక్కగా ఉండదు. నీ అత్తని లేచి ఊకమనొద్దా? ఏ అత్తూకది ఎవతూకది అక్క, నేనే లేచి నా పని నేను చేసుకోవాలి. అది బర్రెలే తింటది పంటది, పొద్దెక్కిందాక లేవది. ఆ పంట బయటకు పోయి ఊకుతందుకు పొద్దుగల మస్తు వంకుడు ఊడుతుందంట. నేను ఇప్పుడు లేవనమ్మా, ఎండ కొట్టినాక లేపు నన్ను అని చెప్తుంది వెయ్యాల. మరి ఏమని చెప్పు నేను? ఓయమ్మో, ఆమె గాక చలి పెడుతుందమ్మా. మరి నీకు పెట్టదా? నువ్వు మంచివి కావాలని. పాపం నీ పానం మంచిగా ఉండదని జర నన్ను అర్థం చేసుకొని లేచికి బయట పనులు చేస్తేనే పొద్దుగాల నువ్వు ఇంట్లో పనిచేరు అయినాక చేసుకుంటావేమో గాని ఈ అమ్మ నీ అత్తకైతే ఏ శాతగా తల్లి. ఇక ఏం చేస్తామవ్వా, ఎవరు చెప్పేటోళ్ళు లేరు కదా. ఇక గాయదానిక నేను చేసుకుంటే అందరు చూసుకుంటూ ఉంటారు అంతే. ఇక నేనేమో అన్ని పనులు చేసుకుంటా పోవాలి. అని మెల్లగా లేస్తారు, కరెక్ట్ టైంకి తింటారు, మళ్ళీ వంటారు. ఏమమ్మా నీ మొగన్కైతే గింత ఆకర్లేదు పిక్కర్లేదు. మరి ఆ పిల్లగాడని చెప్పడా? ఆ చలికి ఎట్లా లేస్తుందమ్మా, నువ్వే లేచారా బయట పనులు చూసుకోవే, దాని పానం మంచిగా ఉండదని చెప్పాలి. ఏ అవ్వ తల్లి కొడుకు ఇద్దరేపా. అవునవ్వా, తల్లి మాట జవదాటాడు అస్సలు. ఇక ఈయన నా గురించి ఆలోచిస్తే ఇంకా బాగానే ఉండి పాటు నేను గీడెనుకుంటుంటే. అవునవును నిజంగా. పాపం నీకు ఏమైతుంది, ఏం కథ ఎట్టెట్టుంటుందని ఏం పట్టించుకోడు కదా నీ మొగడు. పిల్లలు జల్లలు లేక 5 నెలల సంది బాధపడుతున్నావు. మరి ఎవడు అయ్యో అంటలేడు, ఎవడు దావకన చూపిస్తలేడు కదా. ఈ బాధ పాడుగాని ఎక్కడికి ఎంత ఆపరిచిరేమని పానానికి ఇల్లు. ఇక ఏం చేస్తామవ్వా, నా బాధ నేను పడాలి. ఇక వాళ్ళకి ఎందుకు చెప్పు, నా బాధ అర్థమవుతుందా? అర్థం చేసుకుంటారా? అవునవును బిడ్డ, నిజంగా నేను ఎవరే ఇంత పొద్దుగల నా కోడలతో మాట్లాడుతారు, ఏం పని పాట లేదా అని. ఆగో ఈ చలికి ఇవ్వడానికి సరిగా కనిపిస్తలేదు కదా మంచుకు. ఓ బక్కమ్మ, నువ్వానే ఏం పని పాట లేదా అని నా కోడలతో పొద్దుగల ముచ్చట పెట్టినవా? పోరి పని చేసుకుంటుంటే చేసుకొని తీయరాదే. నీకంటే ఏం పని పాట లేకుండా అంత నీ మొగడు చేసి పెడతాడు. మరి నా కోడలికి అట్లా కాదు కదా. ఓయమ్మో, నేనేమంటున్నా అక్క, ఇక నువ్వు పొద్దెక్కిందాక వంతవు. ఇక నీ పనే నీ మన ముందు పాటు. నేను కాకర్లేదా పీకర్లేదా? ఇక నాకంటే నా మొగడు చేసి పెడతాడు, నేను చేసుకుంటానో మాకెరక గాని. ఇక నువ్వైతే మంచిగా దర్జాగా తింటావు పంటావు కదా. ఇక మంచిగుంది పాటు నీ కథ. మరి ఏమనుకుంటున్నావే, కొడుకులు గల్ల కొంప అట్లనే ఉంటది. ఇక పెళ్లి కాక ముందు కంటే చేత చేసినాక ఇప్పుడు నా కోడలు వచ్చినాక నేను ఎందుకు చేస్తానే? నా కోడలే అన్ని ఇందాలో చేసుకొని పోతుంది. మరి నాకేం పని చెప్పు, తిని పనుకుంటా దర్జాగా. సరే అమ్మా, ఏమన్నా చేసుకోవాలి, నాకు పని ఉంది, నేను పోతున్నా. అరే పోరి గట్ల పోతావేమే? ఇంతసేపు ఎండ పొడవు కూర్చొని మాట్లాడుకున్నాం రాదు, ఏం పని లేదు కానీ. ఓయమ్మో, నీ లెక్క కాదు తల్లి, నీకేం పని పాట లేకుండా వచ్చి అన్నిందల నీ కోడలు చేస్తుందేమో. నాకు అట్లా కాదు తల్లి, మా ఇంటికాడ మస్తు పని ఉంది, నేనే పోయి చేసుకోవాలి. అరే ఏమైందో దీనికి? గంట మొత్తుకున్నది ఇట్లా సపోర్ట్ సరి చేస్తలేదు, అంటలేదు. ముఖం అంతా గింత లాభ పెట్టింది, ఏం రోగం వచ్చి పాడైంది మళ్ళా? అరే పొద్దుగల చలికి లేచి ఇంత పెద్ద ఆకిలి ఊకాలంటే ఇక అదే కోపం వస్తున్నట్టుంది దానికి. ఊకని నాకేం గడ్జి పట్టింది, నేను ఎందుకు ఊపుతా? ఏమన్నా ఊక్కొని ఏమన్నా చేసుకొని తల్లి. అబ్బా బయటికి రాగానే చలి వంకుడు పుడుతుంది. ఇంతసేపు 2 బొంతలు కప్పుకొని మళ్ళా వండుకుంటా. ఈ బొమ్మ పనంతా వేసుకొని షాయి పెట్టేసరికి గంట పడుతుంది. ఇక అప్పటిదాకా నిమ్మలంగా వండుకుంటా. ఇక షాయి వాసనకు లేచి ముఖం కడుకొని ఇంత షాయి తాగితే కడుపులో ఎచ్చగుంటది. ఈ బర్రె మళ్ళీ పోయి వండుకుంటట్టే ఉంది.
ఇక ఇది బయట పని చేసుకుంటూనే ఉంది, షాయి పెడతానికి టైం పడతట్టుంది. ఇప్పుడు అంతలా షాయి దొరకనట్టుందని మళ్ళీ ముడుచుకొని వంతుందా ఏంది, మళ్ళీ లోపలికి పోయినట్టుంది. దీని పాడుగాను అదో ఇదో పని చేస్తే దీనికి ఆసర అయితానికి ఇంతనన్నా సిగ్గు శరం ఏం లేకపాయ్. ఈ అవ్వ ఈ ఇంటికి ఎందుకు వచ్చినో ఈ అమ్మ, వీళ్ళకి దాపరిచ్చుడు తలగబడుతుంది నా బతుకు పాడుగాను. ఇక్కడికి ఏం దాపరిచ్చినాయి అమ్మ ఇవి, నా పాన గండాన్ని వచ్చినాయి. నాకేం తీట పట్టింది షాయి పెడతాందుకు, ఈ అవ్వ పని పాస్తుంది అందు నాకేం అవసరము. ఇలా షాయి పెట్టా ఏం పెట్టా గట్లనే ఉంటా, ఉపాసమే ఉండని ఏమన్నా గాని అన్ని అంటనే ఉన్నా చేస్తూనే ఉన్నా అని దాని గీత గౌరవం ఎక్కువ అవుతుంది. ఈ అవ్వ బాగా అలసి దెంగిరి పై గాయద్దాన్ని చేస్తానుకున్నాను. ఇదేంటి చాయ్ ఇంకా పెట్టలేదు ఇలా, ఈ పాటికి ఎప్పుడో పెడుతుండే. ఓ అమ్మో పానం గజగా చొంకుతుంది కదా, ఇప్పటిదాకా పెట్టకుండా ఏం చేస్తుందో, ఇది బయటనే ఉన్నట్టుంది. ఏం చేయాలి రా దేవుడా. ఓ పెంటి ఏం చేస్తున్నవే, చాయ్ తాగినవా? ఏడనే ఎవడు వస్తున్నారు, ఇంకా కాయ పాడు కాలేదు, పానం గజగా చొంకుతుంది, కవర్ కవర్ అవుతుంది. మరి ఇంట్లో జర పెద్దాముంది, ఆ టైంకి షాయి ఇస్తాన పాపానే పోలేదు. ఆ బర్రె ఏమైనా బయట పని చేసుకుంటా ఈ ఆలీలుగా ముచ్చట పెట్టుకుంటా బయటనే ఉంది. మరి ఇంట్లో సంసారం ఎక్కడన్నా పోని ఇంట్లో పని ఏడు దాన్నే ఉండని, దానికైతే గింత ఆకర్లేదు పీకర్లేదు. మరి వచ్చి పెద్ద మనుషులకు షాయి అన్న పెట్టిస్తానన్నది. ఇక నా మొగడు బయటికి పోయింది, ఇప్పుడు వచ్చానంటే షాయి లేకుంటే ఇయ్యరమై రుక్కు తట్టే ఉన్నాను. ఏం చేయాలి, కడుపులో పేగులు చల్ల సరికి వంకుతా ఉన్నాయి. అరే ఎందుకే గిట్లా చేస్తుంది నీ కోడలు, ఈ పాటికి పనంతా తిరుక్కొని షాయి గిట్లా పెట్టిస్తుంది కదా. మరి ఆ పోరికి మనసులో ఏదో పెట్టుకున్నట్టుందే, అందుకే నీ మీద కోపం ఉన్నట్టుంది, అందుకే పెట్టలేదు. మరి ఏమైనా జరగడం గిట్లా అయిందా మీ ఇద్దరి మధ్యలో? ఏమైందక్క, ఏం కాలేదు పాడయి. ఇక నేనేం పని చేస్తలేను కదా, మరి ఇవి దినాలు సరి చేసి చేసి నేను యాస్టగున్నా. ఇక నా కూడా వచ్చినాక నన్ను నిమ్మలంగా వండుకుంటా అని ఇక నేను ఒక్క పని ఇట్లా ముడతలేను. ఇక ఆ పని అంతా దాని మీదకి పడుతుందని ఇక అట్లా కోపం పెట్టుకున్నట్టుంది. అందుకే సీరియస్ ఉండక్క, ముఖం అంతా కోపంగా పెట్టుకుంది. ఏమన్నా పెట్టుకో ఏమన్నా చేస్తానన్నా కానీ షాయి పెట్టుడే బంద్ అయింది. షాయి ఇస్తలేదు చూసినావా. నేనేమన్నా అంటే నానితో పంచాయతీ పెట్టుకుంటున్నా, ఏమైనా జగడం చేసుకుంటున్నా అని షాయి పెట్టిస్తే ఏమన్నా సొమ్ము ఏమైనా అరిగిపోతుంది అని నీది ఆగ చూడు పానం గది చంపుతుంది. పెడుతుందేమో తీసేలే, ఇప్పుడే లోపలికి పోయింది కదా, ఇక పెట్టుకొని తీసుకొస్తుందేమో గాని. అవును, ఆ పోరికి నన్ను చూపిస్తున్నావా లేదా మరి పిల్లలు అయితందుకు? ఇక గిన్నె ఏళ్ళు అవుతుంది పెళ్ళయి, మరి పిల్లలు లేకపోయి ఏం లేకపోయి మరి ఎట్లా ఏం కథ గింతన నాకు పికర్ లేదేమే. దాని తల్లికి లేకపోయి నీకు లేకపోయి ఎట్లా చెప్పు. అరే నాకెందుకుంటది అక్క, దాని తల్లికి ఉండాలి. మరి అందరు పిల్లలు అయితే రమ్మ, నా బిడ్డ కన్నా మొదలు పెళ్ళైన పిల్లలు అవుతారు, నా బిడ్డకి ఇంకా అయితే లేరని చింత ఉండాలి దానికి. ఏమైనా చూపులాడి ఓయామో ఓయామో, దానికి వెయ్యని రాజ్యం లేదు. గిసంటి దావకాలంటే ఆమె తెలియదంట. సోకులాడి నాతో చెప్తుంది, నాకు పిల్లలు అయితే ఏడేదో చూపిస్తారో దేవుళ్ళెంబటి గుళ్ళెంబటి గోపురాలెంబటి అవన్నీ నాకు ఎరకలేదక్క. ఏమున్న దావకాలంటేనే తిరగబుద్ధి అవుతుంది. నువ్వేనా చూపి అంటే నాకేం ఖర్చు పెట్టిందే, నీ బిడ్డే నీ లెక్క, నాకేమైనా అవసరం అని నేను చప్పుడు చేస్తానే. మరి ఏం చేయాలక్క చెప్పు. నీ కోడలు తల్లి పెద్ద రోజు పడ్డదే, దానికి అవన్నీ ఎరక ఉండకుండొచ్చు కానీ ఇక దాని గురించి నీకెందుకు చెప్పే. ఇప్పుడు నీ కొడుకు పిల్లలు అయితే నీ ఇంట్లోనే ఉంటారు కదా, నీ ఇంట్లోనే ఆట పాటలు ఉంటాయి, జరలొల్లి లొల్లి ఉంటాయి, సందడి సందడి ఉంటది, మంచిగా టైం పాస్ అవుతుంది. యావతి గురించి నీకెందుకు కానీ నువ్వే తీసుకొని చూపించుకరావేమ్మా. ఇక లేట్ అయిందనుకో, ఇక నీ కొడుకు ఈడు ముదురుతుంది, నీ కోడలు ఈడు ముదురుతుంది. అప్పుడు పిల్లలు గారు ఏం గారు, ఇప్పుడు చాలా కష్టం అవుతుంది ఇంకా అప్పటికి. ఇక అందుకే మోదాలే ఏం రాకముందుకే చూపించుకరా, డబ్బునైతే మంచిగా ఉంటది పాపం. దీన్ని ఏదైతే బాధపడుతుంది కోరి. అమ్మో అదా బాధపడుతున్నది, దానికి ఇంత చింత లేదు. మరి పిల్లలు అందరికి అవుతారు, మాకే అయితే లేరు. ఇక నన్ను చూపించుకుందామని ఇంత లేదు కానీ మరి ఏదైనా పట్టం చేయాలి. ఏమైనా బర్రెలు బయటకి ఎంచి ఫ్రైడ్ రైసులు నూడిల్స్ మొగంతో తెప్పించుకుంటది, తింటది పంటది. గసంటి తిండి తింటే పిల్లలు అయితే చెప్పు. ఏమనంటే కష్టం అమ్మ, ఏమని చేస్తానని నేను పట్టించుకుంటలేను, అక్కడ జోలికి పోతలేను. ఇక వాళ్ళ గురించే పట్టించుకుంటలేనంటే ఎట్లా చెప్పే, నీ సంసారమే ఆగమవుతుంది కదా, నీ సంసారం పొడుగు కాకుండా ఆనిగిపోతుంది కదా. మరి నువ్వన్న పెద్ద మనిషి అయినప్పుడు ఆలోచించాలి. ఇగో నా కోడలికి చూసినావు, పెళ్ళైన నెలకే నీళ్ళు తప్పింది. ఇక నాకు ఏ టెన్షన్ లేకుండా పోయింది. ఇక డబ్బునైనా కష్టమే, లేట్ అయినా కష్టమే కానీ ఇవాళ రేపు రోజు మంచిలే కాబట్టి ఎంత డబ్బునైతే అంత మంచిది. ఓ అమ్మ ఇక పానం బాగలేక అయితలేరు, ఆ దేవుళ్ళ చుట్టూ దావకొన్న చుట్టూ తిరగాలంటే ఈ ఆష్టకు వస్తుంది. ఇక అట్లా అని చెప్తున్న చెల్లె, నువ్వేం ఫీల్ కాకుండా ఇక పైసా ఖర్చు అయితే ఏమో ఎప్పటికైనా పెట్టాల్సిందే. ఇక నీ పిల్లగాని కోసం నువ్వు మంచిగా ఉన్నప్పుడే పెట్టకుంటే ఇంకొకరు పెడతారు చెప్పు. అందుకే ఎవరైనా డాక్టర్ల దగ్గర పోతావా, మళ్ళీ దేవుళ్ళ దగ్గర పోతావా, ఇక నీ ఇష్టము. చూపించుకురావేమ్మా నీ కోడళ్ళు. ఓయమ్మో దానికో దండం తల్లి. ఇప్పుడు నా కొడుకు ఏమంటాడు, గిట్ల గిట్ల సంగతి రా, మరి పిల్లలు అయితే లేదు కదా, తను చూపిద్దాం తీసుకుపోదామంటే ఓ అమ్మ తీసుకోవే, మరి నా దగ్గర పైసలు లేవు, నువ్వు చూపిస్తా అంటే తీసుకొస్తా, మరి నీ ఇష్టం అని అంటాడు.
ఏం చేయాలి చెప్పు, అన్ని ఇంత నేనే పెట్టుకుంటున్నా. సరే ఒక 2 రూపాయలు అయినా కాడ రూపాయిన్నర నన్ను పెట్టుకుంటా, ఆట నన్ను పెట్టుకోవాలి కదా అని అంటే సప్పుడు చేయడు. ఏమైనా జేబులో చేతులు పెట్టుకుంటాడు. ఇక లేవమ్మా కాలు జేబులు ఉన్నాయా అని నిలబడతాడు. ఏం చేయాలి? సరే ఒక పారంటే నేను పెట్టుకుంటా, మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ నేను పెట్టుకోవాలన్నా. పోయాము అలా జోలి పోవుడు కంటే నిమ్మలంగా మూసుకొని ఉండడు. వీళ్ళక్క ఏమనుకుంటున్నావు? అది నా కోడలు ముందే బద్మాషిది. అబ్బో దాని దగ్గర ఉన్న తెలివి ఎవరి దగ్గర లేదు. పైసలు వాళ్ళ అమ్మ అలా ఇచ్చిపోతారు కదా, దాచి పెట్టుకుంటది. ముళ్ళలు ముళ్ళలు కట్టి ఏదో ఒకటి కొనుక్కుంటది. కానీ ఇంట్లో సంసారానికి రూపాయి అయ్యేది, మొగని కళ్ళల్లా అంటున్నాక 10 రూపాయలు ఇయ్యేది. అబ్బో అది పాపిష్టిది. అందుకే పిల్లలు అయితే నేనట్టు దానికి. ఈ అవ్వ ఎంత చెప్పినా నువ్వు వినేటట్టు లేవేమ్మా. నువ్వు పైస ముచ్చుదానివి, నీకు పైస పోతే పానం పోతుంది. ఈ ఏమని చేసుకోరుతా నాకెందుకు. ఏమోనే మరి ఆలోచించు, ఎట్లా చేస్తావో ఏం కథనో ఇక నీ ఇష్టము. నేను కాముచ్చట మాట్లాడటానికి వచ్చిన నా కూడలికి ఎంబటే నీళ్ళ తప్పింది. ఇక మరి ఆమె మందులు వాళ్ళే గోళీలు వాళ్ళలేదు. మరి ఈమెకి ఏమన్నా చూపించుతారా అని చెప్పుదామని వచ్చిన చెల్లి. నాకు ఇక పోని చూస్తే బాగా అవుతుంది నీ కోడల్ని చూస్తుంటే. సరే సరేనమ్మా పనుంది పొయ్యిస్తా. అబ్బో దాన్ని చూస్తే పాపం అనిపిస్తుంది. ఎందుకనిపించదు? ఇక వీరికి అందరి ముందట అట్లనే ఉంటది. అయ్యో పాపం అమ్మ ఏం ఎరగనేది పిల్ల ఇది అన్నట్టే ఉంటది. ఇక కాసుంటి దాన్ని అందరు నమ్ముతారు. ఇక నేను బయటికి లడులడా వాగుతుంటా కదా, ఇక నన్ను కూడా నమ్ముతారు పాటు. అమ్మా తిన్నవానే? ఏమైంది ఇట్లా అరుగుల పొంటి కూర్చున్నావు? తిన్న తిన్న బిడ్డ తల నిండా కూడు నీ పెళ్ళం పెట్టింది కదా, ఇక ప్రేమతో పెడితే తినకుంటే ఏం చేస్తే చెప్పు. తిన్నావో కడుపు జరైతే వాళ్ళకి తచ్చే ఉంది, కడుపు నిండా తిన్నందుకు. అరే ఏమైందే? తిన్నవా లేదా? ఏదో చక్కగా చెప్పరాదే. ఇక అడిగినా పాపమే, అడగకున్నా పాపమే, నీతోని ఎట్లా చేసిన పాపమే పాటు. తిన్నవా లేదా చెప్పు. ఏడరా నీ పెళ్ళం షాయి ఇచ్చిందా, బువ్వ పెట్టిందా? పొద్దు సంది గావర్ గావర్ అవుతుంది, పానం ఎక్కువ అవుతుందని నా బాధ నాకుంటే తిన్నవా అమ్మ అని అడుగుతున్నదేంద్రా? నీ పెళ్ళానికి ఎక్కువ నీ బాధ పాడుగాను. పోయమ్మ ఏ కాలమై ఎదురు చూస్తున్నది ఇంత షాయి అన్న వస్తుందేమో అని. ఈ అమ్మ బయటకు వెళ్తలేదు, పాడెళ్తలేదు. ఏం చేయాలరా? ఆకలని చాకలయ్యి అవి కళ్ళల్లో తిరిగినట్టు అవుతుంది. ఈ బతుకు పాడుగాను. కోడళ్ళు వచ్చినాక అందరు అత్తల బతుకు గిరే బతుకు అయితట్టుంది పాటు. అరే రోజు పెట్టిస్తుంది కదనే, ఇవాళ పెట్టియలేదంటే దాని పానం ఎట్లుందో ఎట్లెట్టయితుందో. గింత నన్ను అర్థం చేసుకోకుండా షాయి పెట్టిస్తలేదు, ఏం పెట్టిస్తలేదు అని ఇక బయట కూర్చొని గట్టి గట్టిగా మొత్తుకుంటా ఊరందరికి డప్పు సాటిస్తున్నావా ఏందే? మరి పెట్టలేదు అన్నప్పుడు నీ చేతులకు ఏమైనా పోయి పెట్టుకొని తాగుతావని వద్దంటురా? పాలు ఆడనే ఉండే. నీ దగ్గరనే ఉంది కథ అంతా. ఆవు చూసిర్రా ఎట్లా మాట్లాడుతుండో వీడు. ఏమైనా పెళ్ళ దిక్కే మాట్లాడతాడు వీడు. ఇక పెళ్ళం అంటే భయం కదా, ఏమని అంటదేమో అని పెళ్ళానికి గజ గజ ఉప్పుకుంటా ఇక పెళ్ళం దిక్కే సపోర్ట్ మాట్లాడతావురా. అని పెళ్ళానికి ఏమైంది? పొద్దుగల లేచి వాళ్ళతో వీళ్ళతో ముచ్చట పెట్టుకుంటా ఆకిలు కింది గట్టినే ఉంది. బర్రె పడ్డకి ఏమైందిరా? పానం బాగానట్టుంది, నువ్వు పెట్టుకుంటే ఏమైందమ్మా అని చెప్తున్నావు సక్కీలు. అబ్బో బాగానే జాతకం నాయన, నన్ను నీ పెళ్ళమే అనుకున్నా, నువ్వు ఇట్లా ఉంటుందిరా. రేపు ఈ గంజి ఇట్లా పోస్తారో పోయేలో పాటు నాకు మీ నాయనకు. ఓ అమ్మో ఎట్లన్నా కష్టమేనే తల్లి. అరే పానం ఒక్కొక్కడిది ఎప్పుడు నించొని ఎట్లా మారుతుందో తెలియదు. దాని పానం ఎట్లుందోనే. నేను బయటికి షాన్షేప్ అవుతుంది పోయి ఇంకా రాకపోతే, అది తిన్నదా పన్నదా నేను గిట్లా అలసిపోకపోతే, నీకు పెట్టలేదంటే అది గిట్లా ఉపాసం ఉన్నట్టే కదనే. మీ పెళ్ళ ఉపాసం ఉంటదా అయ్యా? ఏదో ఒకటి లోపల వేయొచ్చు, తిని పండుకోవచ్చు. ఇక నన్ను మీ నాయన ఉపాసం పెడదామని ఏదో కక్ష పెట్టుకున్నట్టుంది పట్టు మా మీద. ఈ అవ్వ ఏమన్నా వేసుకోరేమ్మా మీ అత్తల కోడన్లు. ఇక నీకు చెప్పినా నువ్వు సీరియస్ అవుతావు, ఆమెకి చెప్పినా ఆమె సీరియస్ అవుతుంది. ఈ బాధ పాడగాని లోపల పోతున్నా నీ తల్లి ఏమన్నా వేసుకోర్రి. ఆగో ఈ బక్క తీయకను పోతున్నట్టుంది. ఓ బక్కమ్మ. ఏంది పెంటక్క? ఓయమ్మో ముఖమంతా గింతలా పెట్టుకున్నావు, ఏమైందిరో? ఏముందమ్మా అయ్యేది గాని, ఎక్కడ పోతున్నావు? రుయ్య పోతున్నావు? కాడ గ్రామ పంచాయత్ కాడ డాక్టర్లు వచ్చిరంట అక్క మన ఊర్లకు. ఇక ఫ్రీగా ఏ రోగం ఉన్నా చూస్తుర్రంట. ఇక అందరికి చూస్తుర్రంట అక్క. ఎటువంటి రోగం ఉన్నా సరే ఫ్రీగా చూస్తారంట. ఇక మంచి లేకుంటే అలా దవాఖాన గుంట పోయి అదో ఇదో టెస్టులు చేపిస్తారంట అక్క. మరి అందుకే పిరియే కదా పోయేదేముందని చూపించుకుంటానికి పోతున్నా. అరే గట్లనా ఏ రోగానికైనా చూస్తారా చెల్లె? చూస్తారంట అక్క. షుగరు బీపీలు ఏ రోగం ఉన్నా సరే ఇక గర్భిణీ స్త్రీలకు పిల్లలు కానోళ్ళకి ఇట్లా అయితందుకు చేస్తారంట అక్క. అదే ఇక నీ కోడలు ఉందో లేదో అడుచుకుందామని ఇంటి ముందరికి వస్తే ఇక నీ కోడలు బయట లేనట్టు ఇక నీ కొడుకు నువ్వు జగడం పెట్టుకుంటున్నాని ఏమా పోతున్నక్క. అమ్మో వస్తుంది అనుకుంటున్నావు చెల్లె? దానికి పిల్లలు కాలేదని ఇంత చింత గిట్ల లేదు. అదేడొచ్చి చూపించుకుంటది. అది రాదు. పోయి చూపించుకొని రాపో. నాకు ఇట్లా ఈ మధ్య షుగర్ ఎక్కువ అవుతున్నట్టుంది. పానం మంచిగా ఉంటలేదు. నేనన్న చూపించుకుంటా పావేమ్మా. వస్తా జరైనాక ఇంత బుక్కెడ కూడా వేస్తే తినొస్తా. సరే అక్క. దీని పాడుగాను పాపము నా కోడలికి పానం మంచిగా ఉండదు. మరి
పిల్లలు ఇంకా అయితే లేరు, ఇక పిరిగానే కదా పోయి తీసుకుపోయి చూపించుకొస్తాను అంటలేదు గాని అదా వస్తుంది దానికి అక్కర్ లేదు పికర్ లేదు అంటుంది. మరి అత్తయ్య అయ్యుండి నీకు అక్కర్ పికర్ ఉన్నా అదే పాపం ఏమైనా కోరిని తిప్పి పాడి చేస్తావు. ఓ బక్కక్క, జరుండు జరుండు. ఆ ఏమైంది సరిత? ఏమో అంటున్నావక్క, ఏడుకోబోతున్నా డాక్టర్లు అని ఎవరితోనే చెప్తున్నావు కదా, ఎక్కడ పోతున్నావు? ఎక్కడ లేదు చెల్లె, ఇక మన ఊర్లో గ్రామ పంచాయతీ కాడనంట బయట నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చిరంట, ఏ రోగం నొప్పున్నా చూస్తారంట చెల్లె, పిరిగా చూస్తారంట. ఇక అందుకే చూపించుకుందామని పోతున్నా. ఇక నీకు పిల్లలు కాలేదు కదా, ఇక మీ అత్త ఇట్లా తోలుకొస్తుందేమో చెప్పిపోదామని వస్తున్నా చెల్లె. మరి రాదే చూపించుకుంటాందుకు? అరే గట్లనా, వస్తా వస్తాక, నాకు ఎవడన్నా చూపిస్తోళ్ళురా, ఎవరన్నా అయ్యో అనేటోళ్ళురా. ఇక నా అంతలో నేను నా దగ్గర పైసలుంటే చూపించుకోవాలి, లేకుంటే లేదు. ఇక అట్లయితే ఏముంది కానీ ఫ్రీగా అంటున్నావు కదా, పోయి చూపించుకుంటా పాటు వస్తున్నా. నువ్వైతే ఓ జర లైన్ పెట్టాక నేను వస్తున్నా గాని. సరే సరే చెల్లె. డబ్బుండ్రా మరి. పాపం ఆ పోరి బాధ దానికి ఏరుకుంది. ఆ లత్త బర్రె పడ చూడు ఎట్లా కూర్చుందో, బాగా అయింది. దాని ముందటే అన్నది కదా, దానికి సిగ్గు రావాలి. అవ్వ ఏమైందే, ఏమో చెప్పిపోతుందేంది బక్కమ్మ? ఏం లేదు, ఏమైతే మీకెందుకు గాని, ఇలా మన ఊర్లో కంట ఫ్రీగా చూస్తాను డాక్టర్లు వస్తుర్రంట. ఇక ఎవరికైనా చూస్తారంట. ఇక మీరు ఎట్లా చూపిస్తలేరు కదా, నీ అమ్మకు నీకు ఇంత చింత లేకపోయినా మీద. ఇక నేనన్నా పోయి చూపించుకొని వస్తా. అబ్బో గంతేనా? ఇక నేను ఎన్నిసార్లు చూపించినా ఎక్కడ పోయిందే. ఇక మా అమ్మ అంటే ఎన్నడూ చూపించలేదు కావచ్చు గాని నన్ను అంటున్నావు, మా అమ్మని అంటున్నావు, ఇద్దరిని అంటున్నావా? మరి ఇద్దరు అనుకుంటే భయం అయింది. నీ అమ్మకు గింత చింత లేకపోయి, మరి నా కొడుకుకి ఇంకా పిల్లలైతే లేరు. ఎక్కడనన్నా తీసుకుపోయి చూపిస్తాను లేదు గాని. ఆగో చూడు, ఉపాసం ఉన్నాని గరం గరం మీద ఉండి ఎట్లా కడుపుల పేగులు మాడుతున్నట్లయి. బాగైంది, అట్లనే కావాలి. ఎండ పెట్టాలి దానికి, అట్లయితేనే చక్కగా అవుతుంది. అది నా గురించి పట్టించుకోదు. మరి నాకు ఇంతనన్నా పని ఆసర కాదు కానీ దానికి అన్ని ఇందాలు సేవలు చేసి పెట్టుకుంటా ఇద్దాన చెప్పు. బాగైంది, ఇట్లనే ఉంచుతా. ఇప్పటిసారి దాని గురించి అంతా తెలిసిపోయింది. దాన్ని ఎట్లా చూడాలి అట్లనే చూస్తా. ఏడ పెట్టాలి నాన్నే పెడతా చూడు నాంది. దానికి ఎరక కావాలని అమ్మకు. ఏమోనేమ్మా, ఏమన్నా చూసుకో, ఏమన్నా చూపించుకోవచ్చుకో. సరే సరే పో, నా ముందట మొత్తుకోకు. అబ్బో కరెక్ట్ మాట్లాడగానే నా మీద ముచ్చుకోకు, నా ముందట మాట్లాడకు అని అంటావు. నీకేందయ్యో, నీ అమ్మ చూసుకుంటానికి ఉన్నది కదా, నాకొకరు చెప్పు. అమ్మో ఇన్నేళ్ల సంధి లేని చింత బాగానే వచ్చింది పాటు. నాకు పిల్లలు అయితే లేరా అని బాగానే పీకర పడ్డది కదా. 10 ఏళ్ల సంధి ఏడ చూపించుకోకుండా ఇంట్లోనే వండుకున్నావు బర్రెలు గాని, ఇప్పుడు బాగా చింత పట్టిందమ్మా. అదేంది, దాని తల్లి లెక్కనే కొడుతుంది, అదే నయ్యింది. ఓయమ్మో ఏడ వాన పడుతుందో ఏమో, బాగానే వస్తుంది బిడ్డను చూస్తానుకో. ఇక బిడ్డ అట్లా పోయింది, తల్లి ఇట్లా వస్తుంది. ఓయమ్మో చేతులేమో పట్టుకొని వస్తుంది కదా. అమ్మో ఈ బర్రె మొక్కది ఈడనే పోసింది కదా, పోయి దీనికి ఎదురైననా. అరే గీమె పెంటమ్మ కోడలు తల్లి లెక్కనే కనిపిస్తుంది కదా. దీని పాడగాను, దీనికి ఏం రోగం పుట్టింది, డ్రెస్సులు వేసుకొని వచ్చింది బిడ్డ దగ్గరికి. ఆగో ఓ వదినే, బాగున్నావా? ఇప్పుడే వస్తున్నావా? బాగున్నా వదినే, నువ్వు బాగున్నావా? ఇప్పుడే వస్తున్నా. ఓయమ్మో చాలా దినాలకు వచ్చినావమ్మా, నీ బిడ్డను చూడబోతు అయితలేదా? మచ్చం వస్తలేవు మా ఊరికి. ఇక ఇప్పుడు ఏం పని మీద వచ్చినావమ్మా? ఏదో ఒక పని మీద రావాలి కదా వదినే, ఇక నా బిడ్డకు ఎవరు చెప్పు, నేను తప్ప. అరే గట్లంటవేందోదినే, తల్లి అన్నప్పుడు మరి బిడ్డను చూసుకోవాలి. నెలకు ఒక పారన్నా వచ్చి అడుచుకొని పోవాలి ఎట్టెట్టుంది ఏం కథ అని. ఇక నువ్వు 5-6 నెలల సంది కనేపిస్తలేవు. అదే ఏదైనా పని మీద వచ్చిన వారా అని అడుగుతున్నది అంతేను. జర పని మీదనే వచ్చిన. ఇక నా బిడ్డ పరిస్థితి లేక నా బాధ నాకే ఉంది. నా బిడ్డ నేను ఎంత బాధపడుతున్నామో మాకే ఎరుక. ఇక ఆ బాధ ఎవరైనా పట్టించుకునేటోళ్ళు రా. ఇక మొగడు చూస్తే గట్టుండే, అత్త మామ ఏమో గట్టుండే. ఎవడు పట్టించుకునే లేకపోయి నా బిడ్డను ఏం చేసి చెప్పవదినా, ఏడుకన్నా దావకన్నా కన్నా కొంట పోదామని వచ్చిన. అరే గట్లనా గట్లనా, మరి మీ దిక్కు గుళ్ళు గోపురాలు ఉండయా? ఇక ఆడికి ఈడికి పోతే అవుతారు కదా వదిన, మరి అట్లా తీసుకోకపోయినావా? గదే అమ్మ, ఒక అవ్వని అడిగితే ఏమన్నది, శివుని దగ్గరకు పోయి 5 నిద్రలు చేపించి ఈ అభిషేకాలు చేపిస్తే జరా ఏమైనా శని ఉంటే పోతుంది, జర మంచి జరుగుతుంది అని చెప్పింది. గట్ల నన్ను తీసుకుపోతా పా బిడ్డ, నీకు ఎవ్వరు లేకపోయి చూసుకునేటోళ్ళు. నేను ఉన్నప్పుడే పాట అని ఇక వచ్చిన రా అమ్మ మరి పోదామనంటే వచ్చిన. నా బిడ్డ నా అల్లుడిని తీసుకుపోదాం అనుకున్నా. ఇక అల్లుడు వస్తాడో లేకపోతే ఎవరైనా మాటలు విని రాడో, ఇక ఆయన ఇష్టం కానీ నా బిడ్డ నేను పోతామవ్వా. గదే ఇక గట్ల నన్ను అయితారేమో. ఇక మన ప్రయత్నం మనం చేయాలి. ఇక ఊకి దావకాన్లే అంటే మస్తు పైసలు అవుతాయి. ఈ దేవుళ్ళ చుట్టూ తిరుగుతాయి ఇట్లా. ఇక అదో ఇదో చేస్తే ఇట్లా ఏమైనా శని ఉన్నా పోతుంది, జర మంచి జరుగుతుంది వదినా. ఇక మంచి పని చేసినవుతి. సరే సరే తీసుకుపో మరి. గదే ఇక తెలిసిన వాళ్ళ నాళ్ళని అడుగుతూనే ఉన్నా, చూపిస్తూనే ఉన్నా అమ్మా. ఇక నా దగ్గర పైసలు ఉంటే నేను ఆగను, పైసలు లేకని నాకు బాధ అవుతుంది.
ఇదే దగ్గర పైసలు పెట్టుకొని ఇట్లా దావకుండా చూపిస్తాను మస్తు బరువు అవుతుంది. ఏం చేస్తాం పటు, నా బిడ్డ నాకు బరువా చూపించుకుంటా. ఆ గవే గవే, సరే సరే మంచిదమ్మా, ఇక లోపలికో నేను పోతున్నా. ఆవు గాని మా సరితమ్మ లేనట్టుంది, గింతసేపు ఇంటి ముందరికి వచ్చి ఎవరు పలకరిస్తలేరు. లేనట్టుంది అవుతున్నమ్మా మా సరిత. అరే లేనట్టుంది వదిన, మరి ఏడిపోయిందో ఏమో. ఇక ఉంటే ఇంతసేపటి దాకా బయటికి వెళ్ళకుండా ఉంటాను సప్పుడుకు గాని. అరే ఇలా గ్రామ పంచాయతీ కాడికి డాక్టర్లు వస్తురంట, పీరిగా ఏ రోగం ఉన్నా చూస్తారంట. మరి గట్ల గిట్ల చూపించుకుందామని ఇట్లా పోయిందో ఏమో వదిన. మరి రారాదు చూపిద్దువు. మరి పీరిగానే అంటున్నావు కదా వదిన, పాప చూపించుకొస్తా పానా బిడ్డకు. అరే ఒకతే పోయిందా, దాని ఇంట ఎవ్వడు ఒక పైన. అయ్యో నా బిడ్డ బతుకు. పాప నడు, మరి నాకు ఇట్లా కాలు చేతులు అన్ని వంకుతున్నాయి. ఈ గట్ల పానం బాగలేదని చూపించుకుందామని పోతున్నా వదిన. నడు నడు. ఆగు, నీ బిడ్డనే ఎదురైంది కదా. అరే అమ్మా ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన బిడ్డ, ఒక 10 నిమిషాలు అవుతున్నట్టుంది వచ్చి. ఏడిపోయి వస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, ఊర్లో ఫ్రీగా డాక్టర్లు వచ్చారు, ఫ్రీగా చూస్తున్నారు అని అంటే చూపించుకుందామని పోయినా. ఇక పోయినాక ఒకదాని వచ్చిన వేందమ్మా, నీకు ఎవ్వరు లేరా? మొగ నన్ను ఎంట పెట్టుకొని వచ్చేది ఉండే, అత్త నన్ను ఎంట పెట్టుకొని వచ్చేది ఉండే. జర అలా కాదో ఇదో చెప్పాలి మేము, జర చాలా ప్రాబ్లం ఉంది నీకు అని అంటుర్రు. ఇక అందుకే ఎవరు లేకపోయే ఎట్లా ఏదును ఏం చేదును అని ఆలోచిద్దామని వచ్చేసరికి నువ్వు ఎదురైనావు. పాప నాడు కరెక్ట్ టైంకి వచ్చినావు. అయ్యో అంతే నా బిడ్డ, ఏం బాధ వచ్చారా నీకు? సరే సరే నాడు బిడ్డ, చూపించుకొని వస్తా, నా బిడ్డ నాకు బరువా. సరే సరే గాని తిందుపా అమ్మ, ఎప్పుడు వెళ్ళినవేమో, డాక్టర్లు అప్పటిదాకుంటారంట. ఉడుకుడుకు బుగ్గొండినా తిందుపావే. అరే ఇప్పుడు వద్దు బిడ్డ, పాప ముదాలైతే నీకు చూపించుకొని వస్తా, తర్వాత తిండి గాని. అరే వదినమ్మా, ఎప్పుడు వెళ్ళినవో ఏమో, ఈ టైంకి వచ్చినవంటే ఇక పొద్దుగల మబ్బులనే వెళ్ళొచ్చు గాని. పో పో, ఆకలి మంటకి ఇట్లా తట్టుకుంటావమ్మా, తిని పోదు పాటు. ఇక డాక్టర్లు అప్పటిదాకా ఉంటారంటుంది కదా నీ బిడ్డే. అరే గింత పొద్దుగల ఏం తినబుద్ధి అవుతుందమ్మా, ఏమొద్దు చూపించుకొని వద్దాం పా బిడ్డ. అరే ఏమొద్దమ్మా, మస్తు టైం పడుతుంది, అటుగాక మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరూ అయిపోయి రాకుంటారంట, వాళ్ళు సాయంత్రం 6 రాకుంటారంట. అప్పటిదాకా మనం ఏం చేస్తామే, తిన్నాక పోదాం పా, తిందు పా ఫస్ట్. సరే అమ్మా నాడు, మరి ఏదో బుక్కడి తింటా పా బిడ్డ, ఒకటే పని తలుగుతున్నావు. ఆగు, చూసినవా దీని తెలివి? ఓ అమ్మో, ఇది మామూలుది కాదు. దీనికి ఏ పాపం చేస్తే, ఏం అన్యాయం చేస్తే ఇది పొద్దున సంది ఉపాసం పెట్టింది. ఇలా రోజు ఈ టైం వరకు చాయ్ ఇచ్చేది, దీని తోసులు అద్దుకు అత్తమ్మ అనేది. ఇలా నోటి మాట ఇట్లా బంద్ అయింది, దాని తల్లి ఇట్లా పలకరియకుంటూనే పోయింది. ఓ అమ్మ, దీని తల్లినేమంటి దీన్ని ఏమంటి నేను? ఒక్కరు ఇట్లా పల్లెత్తి పలకరిస్తలేరు కదా నన్ను. ఆగ చూసినా ఇంతసేపు ఏమో లోపలనే ఉంది, బయటికి వెళ్ళకపోయే. తల్లి రాగానే తిందు అమ్మ అంటుంది. ఇక నా బతుకు పాడుగాను, గాయకు బతుకు. ఈ అవ్వ ఏనా మందు గోళీలు వేసుకొని చచ్చిపోయినా బాగుండు. అమ్మా, మా అత్త వచ్చింది కదనే, లోపలికి రారాదు. ఏమొద్దు, నేనేం చేస్తారా? మీ అత్త వస్తే ఏమైంది? మీ అత్త లోపలికి పోగానే నువ్వు బయటికి వెళ్ళావు. ఏం లేదు, ఇక మా అత్తమ్మ వచ్చిందని ఇంత చికెన్ అన్న మటన్ అన్న పట్టుకరాపు అని పంపించింది. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, దాని జంటకు ఇంకా 200 ఇయ్యరాదే, ఇంత మటన్ పట్టుకొస్తా అర్ధ కిలో. ఆ అట్లనా? ఇక నీ అత్త వస్తే మటన్ తెస్తావు, చికెన్ తెస్తావు. మరి రోజు ఇడ పాడుబడి ఉంటున్నా కదా, మరి నీ తల్లికి ఇంత మిరప పొడి పోసి బువ్వ వేడి నీకు శాతం అయితే లేదు కానీ మటన్ తెస్తానంటున్నావు. పొద్దురు సంది ఉపాసం ఉండి కడుపులో పేగులన్నీ మారుతున్నాయి, గుర్ర గుర్ర అంటున్నాయి. ఈ బతుకు పాడుగాను, కొడుకులుంటే ఇదే బాగుంది పాటు, కోడళ్ళు వచ్చి నాకు ఆగమాగం బతుకు. ఈ అవ్వ, నీతోని ఏది చెప్పినా తప్పే పాటు, ఎట్లా మాట్లాడినా తప్పులేదు ఇస్తావు. ఆగు, సత్యం చెప్పగానే సుర్రున సూరెక్కుతుంది చూడు వీడు. ఏమైనా పెళ్ళాన్ని అత్తని అత్తగారిని చూస్తాడు వీడు. తల్లి తండ్రి ఎక్కడ పోయినా సరే, ఉపాసం ఉన్నా సరే, తినకపోయినా సరే, ఎట్లయితే ఆయనకి ఎందుకు పాటు. ఈ పెళ్ళని చెప్పిన మాట ఇంకుంటూ పోతాడాడు. ఆగో, ఈ సేటుకు ఇప్పుడు మేలుకైనట్టుంది, ఇప్పుడు వస్తుండు, ఏడ వండుకుండో మరి ఇంతసేపు. అరే ఏమైందే గిట్ల కూర్చున్నావు? ఆడ డాక్టర్లు వచ్చురు, పీరీగా చూస్తుర్రే. కోడల్ని తీసుకుపోయి చూపించుకరాపోరాదు, ఇక పిల్లలు అయితే లేరు, గిన్నెళ్ళు అవుతుంది అని ఇక చెప్పుకరాపోవే, ఏమైనా చూస్తారేమో. అబ్బో, కోడల మీద బాగా గుంజుతుందయ్యా. మరి నీ పెళ్ళానికి షుగర్ ఎక్కువ ఆగమాగం చేస్తుంది, పానం శాతం అయితే లేదంటుంది, 4 దినాల సందని. నా మీద పికర్ లేదు కానీ కోడల మీద బాగానే గుంజుతుంది, కోడలికి చూపించుకరాపో అని చెప్తున్నావు. ఈ అవ్వ, ఇద్దరు పోయి ఇక కోడల్ని తీసుకుపోయి ఇక నువ్వు పోతే ఇద్దరికి చూపించుకున్నట్టు అవుతుంది కదనే. ఆమె గట్ల చూపించచ్చు, నీకు గిట్ల అవుతుందని చూపించచ్చు, ఇద్దరు పని అయిపోతుంది కదా. ఎట్లయినా కష్టమేనే తల్లి. సరే సరే, ఇక నా చెప్పుడు నా తప్పైంది కానీ పో లే, షాయి పోసుకురాపో, గావర్ గావర్ అవుతుంది. ఈ షాయి పాడుగాను, నాకే ఎవ్వడు పోస్తాడు గతి లేదురా నాయనానంటే షాయి పోసుకరా పోవే అని రుబాబుగా మాట్లాడుతున్నావు. ఏమైనా పెద్ద మేనేజర్ వచ్చి ఆర్డర్ ఇచ్చినట్టే ఆర్డర్ ఇస్తున్నావు కదా నన్ను. ఈ అవ్వ, ఇప్పటిదాకా షాయి తాగుకుంటున్నావా అనే? మరి పెట్టుకొని తాగితే ఏమైనా రోగమా నీకు? అవు మరి, రోగం వచ్చే గిట్ల పాడుపడ్డా ఎవడన్నా నా రోగాన్ని గుర్తిస్తుందా? మరి ఏమైంది ఎట్లయితుందని కూడా అడిగేటోడు ఉండా చెప్పు. ఏమైనా కొడుకు పిల్లలైతే లేదు, చూపించరాపో అంటారు కానీ మరి చేత ఇక వాటే గిని పైసలు పెట్టా ఏదైనా ప్రైవేట్ దవాఖాన పోయి చూపిస్తా అని ఎవడు అనడు కానీ నీ కొడుకు అనకపోయే, నువ్వు అనకపోయే.
ఈ గవర్నమెంట్ డాక్టర్లు వచ్చినా నీ ఊరుకులాడుకుంటే చెప్తున్నావు. ఈ అవ్వ ఏమొద్దు నాయనా, నేను ఒక దగ్గర ఉండను. ఇక అలాగ పోదాంపా, అవతల ఒక రూమ్ ఉంది కదా, అన్న నిమ్మలంగా ఉన్నదో లేదో వండుకొని తిందాము. ఈ ఏమైనా పైసలు వీళ్ళకి పెట్టి ఏంది చెప్పు మన బతుకు. అగో ఈ టైం అవుతుంది, ఇంకా బుక్కడి బువ్వ లేకపోయి షాయి లేకపోయే, ఏం బతుకు పాడైంది. ఏమొద్దు నాయనా, నీ కొడుకు కోడలతో ఏం మాట్లాడతా పోయేం కథనో. పొద్దుకంగా అలాగా ఏరుపడదాము, మనది మనం వండుకొని తిందాము, నిమ్మలంగా ఉంటది అప్పుడు. అబ్బో! కోడల్ని అన్నింతాల సక్కగా చూస్తున్నావు, అన్నింతాల పెడుతున్నావు. ఇక అలాగా పడదాము, అది నన్ను చూస్తలేదు, చేస్తలేదు అని అంటున్నావు. పిల్లలు కాక 10 ఏళ్ల సంది బాధపడుతుంది పోరి. పాపము అత్తవయ్యుండి ఏం చేసినవే నువ్వు? ఏమని అంటే డైరెక్ట్ అంటే బాధపడతావు గాని, సరే సరే పాటిగా ఏం చేస్తాం. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ కొట్టరు దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం మీ ముందుకు డైలీ 2 వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టరు దోస్తులు. మా బాధ అర్థమైంది అనుకుంటా. ప్లీజ్ దోస్తులు, చాలా కష్టం అవుతుంది తెలుసా. ఇక కష్టం అంతా పోవాలి అని అంటే మీ లైక్ వల్లనే. ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేస్తుండ్రు. సరే సరే, మరొక మంచి వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.